హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం స్పెషల్ కర్రీ వండుకుంటున్నామండి. ఆ స్పెషల్ కర్రీ ఏంటనుకుంటున్నారా? వెజిటేబుల్స్ లో రారాజు అంటే కూరగాయల్లో రారాజు ఎవరండి? మన వంకాయ. ఈ వంకాయ కర్రీ, ఈ వంకాయని చాలా విధాలుగా చాలా రకాలుగా వండుకున్నా మనకి ఇష్టమేనండి. ఎలా వండినా మన అందరం ఇష్టపడే కర్రీ ఈ వంకాయ కర్రీ. ఈ రోజు ఈ వంకాయతో స్పెషల్ చేయబోతున్నానండి. అది మీ అందరికి కూడా నచ్చుతుంది. ఏంటి ఆ స్పెషల్ కర్రీ అనుకుంటున్నారు కదండి. ఇది అందరూ ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇది బాడీకి చాలా చలవ చేస్తుంది కూడా అని. అది ఏంటి ఆ కర్రీ అనుకుంటున్నారు కదండి. పెరుగు వంకాయ కర్రీ అండి. ఈ పెరుగు వంకాయ కర్రీ ఎలా చేస్తానో, అందులో ఏమేమి వేస్తానో ఇప్పుడు చూద్దాం రండి. మనం కర్రీని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పెరుగు వంకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. పెరుగు, పల్లీలు, జీడిపప్పు, పోపు కోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు, 2 ఎండుమిర్చి, కొబ్బరి ముక్క, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, వంకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు, ధనియాల పౌడర్. నేను పావు కేజీ వంకాయలు తీసుకున్నానండి. పావు కేజీ వంకాయలకి 3 ఉల్లిపాయలు పడతాయి, మీడియం సైజు ఉల్లిపాయలు. వీటిని సన్న రేకులుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరికాయని ముక్కలుగా కట్ చేసుకుందామండి. ఇవి ముక్కలుగా కాకపోయినా కూడా కోరుకొని చిన్న చిన్నగా కోరుకొని వేపుకున్నా బాగానే ఉంటుందండి. నేను ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం పొయ్యి పైన దాకని పెట్టుకుందామండి. ఏంటి దాకంటున్నాను అనుకుంటున్నారా? మా సైడ్ ఎక్కువగా మేము దాకనే అంటామండి. మూకుడి గట్ట అంటారు కానీ తక్కువ మా సైడ్ ఎక్కువగా దాకని అంటాము. ఇందులో పల్లీలు వేపుకోవాలండి. ముందుగా పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేసాం కదండి, అందులోనే పచ్చిమిర్చి కూడా వేసి 2 వేపుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇటు నువ్వు తీసి పక్కన పెట్టుకుందాం. ఇదే ఆయిల్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ వేసి వేపుకోవాలండి. ఈ ఆనియన్స్ వేగుతుండగానే ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి కొబ్బరికాయ ముక్కలు, వాటిని కూడా వేసేవాలి. ఈ రెండాటిని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. ఈ విధంగా వేగిన తర్వాత ఈ జీడిపప్పు ఇందులో వేసుకోవాలండి. ఇవి మొత్తం కంబైన్డ్ గా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేగాలి. మొత్తం జీడిపప్పు, కొబ్బరికాయ, ఉల్లిపాయలు మొత్తం కలిపి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వేగితే సరిపోతుందండి. ఈ విధంగా వేగితే చాలండి. వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేపుకున్నాం కదండి, ఈ వేపుకున్నవన్నీ మనం మిక్సీ పట్టుకొని పేస్ట్లో ఆడుకోవాలండి. ఈ విధంగా ఆడిన తర్వాత ఇందులో కొంచెంగా పెరుగు వేసుకొని పేస్ట్లో ఆడుకోవాలండి. ఇప్పుడు ఇందులో పెరుగు వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం పేస్ట్ లాగా ఆడుకోవాలండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా ఆడుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్లో ఆడుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుందామండి. వంకాయలు కట్ చేసే ముందు ఎప్పుడూనండి ముందుగా వాటర్లో ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని ఆ వాటర్లోనే ఎప్పుడు కోసిన వంకాయని అప్పుడే వేస్తూ ఉండాలండి. లేకపోతే ఆ వంకాయ అనేది కండ్రెక్కిపోద్దండి. నెక్స్ట్ కలర్ కూడా షేడ్ అయిపోద్దండి. నలుపు కలర్లో వచ్చేస్తుంది, వగరుగా అన్నట్టు ఉంటుంది కర్రీ కూడా అండి. దీన్ని కూడా సేమ్ మనం గుత్తి వంకాయని ఎలా కట్ చేసుకుంటాం ఆ విధంగానే కట్ చేసుకోవాలండి. కానీ లోపల ప్రతి వంకాయ లోపల మాత్రం చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇవి కనిపించవండి, లోపల పుచ్చులు పురుగులు అన్నీ ఉంటాయి. ఇవి నలుపు వంకాయ తీసుకున్నాం కాబట్టి ఇవి కనిపించవు, జాగ్రత్తగా చూసుకోవాలి. అన్నిటిని ఇలా ఉప్పు నీటిలో వేసుకోవాలండి. ఆల్రెడీ వంకాయలు కట్ చేసుకున్నాం కదండి, వీటిని వేపుకొని తీసేసుకోవాలి బయటికి.
వంకాయలు వేగిపోయండి. ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకుందాం. ఇదే ఆయిల్లో మనం ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసుకొని వేపుకోవాలండి. 2 ఎండుమిర్చి కూడా వేసి వేపుకోవాలి. కొద్దిగా కరివేపాకు, ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. ఇందులోనే ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ మనం ఇందులో వేసుకోవాలండి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ధనియాల పొడి, సరిపడినంత ఉప్పు, ఇందులోనే కొద్దిగా పసుపు, ఇందులో మొత్తం వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ వంకాయలను కూడా ఇందులో వేసుకుందామండి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించాలండి. ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకొని ఉన్నాం కదండి, దాంట్లో పేస్ట్ వేసాను. అందులోనే నీళ్లు కడిగి వేస్తున్నానండి. కొద్దిగా నీళ్ళండి, ఎక్కువ కాదు, కొద్దిగా. కూర ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం కూర. పెరుగు వంకాయ కూర అంటే చాలా మంది తెలిసి ఉంటుందండి అసలు. ఎందుకంటే మన అమ్మమ్మలు ఎక్కువగా వండేవారు. ఇప్పుడు ప్రజెంట్ కాలంలో మనం గుత్తి వంకాయ, వంకాయ బఠానీ ఇటువంటివన్నీ వండుకుంటున్నాం. కానీ పెరుగు వంకాయ కర్రీ అనేది చాలా ఎప్పటి నుంచో ఉంది. ఇది సమ్మర్లో ఎక్కువగా వండేవారండి. ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ చలవ చేయడానికి పెరుగు అనేది బాడీకి, పెరుగన్నం డైరెక్ట్ తిన్నా తినరు చాలా మంది పిల్లలు, అసలే తినరు. ఇలా వండితే చాలా ఇష్టంగా తింటారని అప్పట్లో ఎక్కువగా వండేవారండి. పెరుగు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. కూరగాయల్లో రారాజు వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. పెరుగు వంకాయ కర్రీ చూద్దాం రండి. ఫాస్ట్గా రండి చూద్దాం. చూడండి ఎంత బాగా ఉడికిందో వంకాయ. పెరుగని తెలియకుండా చూడండి, ఆ మసాలాలు అన్ని పట్టి ఎంత బాగా కనిపిస్తుందో వంకాయని. చూడండి. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దామండి. అసలు ఏ కర్రీ అయినా టేస్ట్ చేయకుండా ఉండలేనండి. అసలు నేను ముందే టేస్ట్ చేసాను, నేను వండాను కదండి. సూపర్ అండి. అసలు పెరుగు వేస్తే ఎలా ఉంటది ఏటని అనుకుంటారు. చాలా బాగుందండి. కారం తెలుస్తుంది, పులుపుగా అంటే లైట్ గా మనకి అక్కడ శనగ పలుకులు, కొబ్బరి ఇవన్నీ వేసాం కదండి, అవంతా టేస్ట్ తెలుస్తుందండి. చాలా బాగుందండి. ఇప్పుడు వంకాయని కూడా తిని టేస్ట్ చూద్దాం. ఇప్పుడు వంకాయని కూడా టేస్ట్ చేద్దామండి. చాలా బాగుందండి, బాగా ఉడికింది. ఆ ఫ్లేవర్ మొత్తం పట్టిందండి మనం వేసిన మసాలా, పెరుగు ఇదంతాని. చాలా బాగుందండి. గుత్తి వంకాయ కన్నా అమోఘంగా ఉందండి. చాలా బాగుందండి. సూపర్ సూపర్. ఇంకొకసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తూ ఉంటుందండి ఈ రెసిపీ. వావ్, సూపర్ అండి. చాలా బాగుంది. ఇది మీరు కూడా ట్రై చేయాలి తప్పకుండా. ఈ కర్రీ మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అస్తమాను అడుగుతూ ఉంటారు కూడా, ఏంటి వంకాయ కర్రీ ఎక్కువ ఎన్న వేస్తుంటే గుత్తి వంకాయ గట్రా మసాలాలు ఎక్కువ అయిపోతూ ఉంటాయి. కానీ ఇది కరెక్ట్ గా క్వాంటిటీ సరిపోయిందండి. పెరుగు కూడా వేసాం కాబట్టి. అందువల్ల ఈ కర్రీ చాలా మంచిదండి. పిల్లలకు కూడా పెట్టడం చాలా మంచిది. వాళ్ళకు కూడా చలవ చేస్తుంది ఈ కర్రీ పెట్టడం వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రెసిపీని మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి ఎలా ఉందో మా కామెంట్ బాక్స్ లో కామెంట్ రాయాలి. అందరూ కంపల్సరిగా రాస్తారు కదా, ట్రై చేయాలి, రాయాలి, మర్చిపోకండి.